పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 7 లేదా 8న టీడీపీలో చేరిపోతారు అనే ప్రచారం అయితే ఊపందుకుంది. అయితే పార్టీ మార్పు అంశంపై పార్థసారథి ఇప్పటివరకు స్పందించలేదు. టీడీపీలో చేరే విషయాన్ని ఖండించకుండా నవ్వుతూ వెళ్లిపోయారు పార్థసారథి. ఇటీవలే జగన్ తనను గుర్తించలేదంటూ కామెంట్స్ చేశారు ఆయన. పెనమలూరు నుంచే పోటీ చేస్తానని బహిరంగ సభలో కూడా చెప్పారు. టీడీపీలో చేరుతున్నారనే వార్తలు వస్తున్నాయి సార్. నిజమేనా సార్? మీరు పార్టీ మారుతున్నారు, టీడీపీలో చేరుతున్నారనే వార్తలు వస్తున్నాయి సార్. నిజమేనా సార్? మీరు పార్టీ మారుతున్నారు, టీడీపీలో చేరుతున్నారనే వార్తలు వస్తున్నాయి సార్. నిజమేనా సార్? మీరు పార్టీ మారుతున్నారు, టీడీపీలో చేరుతున్నారనే వార్తలు వస్తున్నాయి సార్. నిజమేనా సార్? మీరు పార్టీ మారుతున్నారు, టీడీపీలో చేరుతున్నారనే వార్తలు వస్తున్నాయి సార్. నిజమేనా సార్? మీరు పార్టీ మారుతున్నారు, టీడీపీలో చేరుతున్నారనే వార్తలు వస్తున్నాయి సార్. నిజమేనా సార్? మీరు పార్టీ మారుతున్నారు, టీడీపీలో చేరుతున్నారనే వార్తలు వస్తున్నాయి సార్. నిజమేనా సార్? మీరు పార్టీ మారుతున్నారు, టీడీపీలో చేరుతున్నారనే వార్తలు వస్తున్నాయి సార్. నిజమేనా సార్? మీరు పార్టీ పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి పార్టీ మారతారని ప్రచారం అయితే జోరుగా జరుగుతోంది. ఈ నెల 7 లేదా 8న టీడీపీలో చేరతారనేటువంటి ప్రచారం ఊపందుకుంది. ఇంతకు ముందు పెనమలూరు నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తానని ఆయన చెప్పిన మాటలు ఒకసారి చూద్దాం. నేను నామినేషన్ అయితే ప్రతిసారి ప్రచారం మొదలవుతుంది, సారథి ఓడిపోయాడు పెనమలూరు తెలుగుదేశం అని. కానీ అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికల్లో కూడా గెలుస్తున్నాను. అది నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోను. పెనమలూరు నేను ఎక్కడున్నా కూడా పెనమలూరు ప్రజలకి నేను రుణపడి ఉంటానని చెప్పేసి మీదకి మనం చేస్తామని. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి, నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి, వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవకుడుగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ